గురువుగారు, పురుష సూక్తం నీటిని ఎలా అభివర్ణించింది? నీటిని జలంగాను, అలాగే అమృతంగాను ఎందుకు పేర్కొంటారు? పాదోస్య విశ్వాదివి పాదోస్య విశ్వాని భూతాని త్రిపాదస్యామృతం దివి అని పురుష సూక్తంలో ఒక మాట ఉంది. దేవుడి యొక్క ఎవరైతే ఈ సకల చరాచర జగత్తుని సృష్టించినటువంటి దైవమని ఎవరైతే అనుకుంటున్నామో, ఆయన రాముడనండి, కృష్ణుడనండి, ఇంకో పేరు పెట్టుకోండి, ఆ దేవుడు యొక్క ఒక పాదం భూమిలో ఉంది. త్రిపాదస్య అమృతం దివి, 3 పాదాలేమో పైన ఉన్నాయి అని పురుష సూక్తం చెప్తాం. ఈ పాదాలేమిటి? 3 పాదాలు పైన ఉండటం ఏమిటి? ఒక పాదం కింద ఉండటం ఏమిటి? ఈ పురుష సూక్తానికి విశ్లేషణ చేశారు. దివి అంటే పైన, 3 పాదాల్లో అమృతం ఉన్నది అంటే అంటే ఏదైనా ఒక అంకెని తీసుకుంటే 1/4 1/4 1/4 1/4 వేస్తాం కదా, అందులో 3 పాదాలు 3/4, అది ఆకాశంలో ఉందట. అమృతం ఉందయ్యా పైన, కింద నీరు ఉంది. ఎన్ని పాళ్ళు ఉంది అమృతం? పైనేమో 3 పాళ్ళు ఉంది, కింద ఒక పాదం ఉంది, అంటే ఒక పాలు మాత్రమే ఉంది. అందుకే అమృతం అంటే అది వేరే ఏదే కాదమ్మా, నీళ్ళే అమృతం. నీరే జీవనం అని చెప్పి మన తెలుగులో అనుకుంటాం చూడండి, నీళ్ళే అమృతం. అందులో 3 పాళ్ళేమో పైన ఉండబట్టి దాన్ని అమృతము అన్నారు, కింద మాత్రం ఇది మర్త్యలోకంలోకి ప్రవేశించింది కాబట్టి నీరు, ఇది మాత్రం మృతం లక్షణాలు కలిగినటువంటిది, భూమిలో కలిసి ఉంది కాబట్టి ఈ మర్త్య లక్షణాలు ఈ నీటికి సంప్రాప్తింపచేసే. ఉన్నంతకాలం, జీవుడు ఉన్నంతకాలం అమృతంలాగా జీవుణ్ణి బతికిస్తుంది. నీరే బతుక అందరికి కూడా, కానీ పైన ఉన్నటువంటి నీరులాగా ఈ జీవుణ్ణి అది పూర్తిగా ప్రాణాన్ని నిలపదు. కింద ఉన్నటువంటి నీరు, పైన ఉన్న నీరుకి కింద ఉన్న నీరుకి తేడా ఏంటంటే, పైన ఉన్న నీరేమో అమృతం అంటారు, 3 పాదాలు ఉంది, 3 పాళ్ళు ఉన్నాయి. కింద ఉన్నదేమో 1/4 ఉన్నది కాబట్టి ఈ కిందది మాత్రం పాదోస్య విశ్వాని భూతాని, ఈ లోకంలో ఉన్నటువంటి భూతాలన్నింటిగా మారింది, అలాగే భూతాలన్నింటికీ కూడా ఉపయోగకరంగా ఉన్నది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి చారిత్రక సాక్ష్యాన్ని, పౌరాణిక సాక్ష్యాన్ని పురుష సూక్తం మనకు అందచేసింది. ఆ ద్రష్ట అయినటువంటి ఆ మహర్షికి నమోవాకాలు.